హాయ్ హలో అండి. ఈరోజు నేను దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దోశలు క్రిస్పీగా మంచి కలరు, మనం హోటల్లో తింటే కింద లేయర్ లాగా ఎలా వస్తుందో అలా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తానండి. పదండి వీడియో చూద్దాం. ఈరోజు ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇదే గ్లాస్తో నేను రేషన్ బియ్యం 5 గ్లాసులు తీసుకున్నానండి. తీసుకుని 8 అవర్స్ ముందు నానబెట్టానండి. ఇప్పుడు నానిపోయినవి ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇందులో వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ చేసుకున్నామండి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. దీనికి అడిషనల్గా మనం మామూలుగా దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటాం, 1కి 3 వేసుకుని ఒక గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసులు బియ్యం వేసుకుని చేసుకుంటాం కదండి. నేను 1కి 5 వేసాను. ఇందులోనే నేను అడిషనల్గా అన్నం వేస్తున్నానండి. అన్నం మనం ఈవినింగ్ టైం వండుకుంటాం కదండి, ఆ అన్నం వేసుకోవాలి. మార్నింగ్ అన్నం చెద్దన్నం అలా వేయొద్దు. అప్పటికప్పుడు వండుకున్న అన్నం వేసుకోండి. వేసుకుని బ్యాటర్ రెడీ చేసుకుందాం. మిక్సీ పెడతానండి. ఇప్పుడు బియ్యం పిండి పట్టుకోవాలి కదా, మిక్సీ పెట్టుకోవాలి కదా. నేను ఒక గ్లాస్కి 5 గ్లాసులు బియ్యం వేసాను కదండి. దానికి నేను 3 గుప్పిళ్ళ రైస్ వేస్తున్నానండి. రైస్ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చెప్పాను కదా, వేడి రైసే వేసుకోండి. ఎందుకంటే 1 డే ఉంటుంది. 1 డే కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దండి రైస్ వేసిన పిండిని. ఇప్పుడు కొంచెం ఇవి కూడా వేసేసుకుని ఇందులోనే కొంచెం వాటర్ పోసుకుని బాగా ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. పిండి మొత్తం మిక్సీ పట్టేసానండి. దీనిలో రుచికి తగ్గ సాల్ట్ వేసేస్తానండి. ఇప్పుడే సాల్ట్ వేసేసుకుని ఒక 6 అవర్స్ ఇలాగ పెట్టేసుకుందామండి. చెప్పాను కదండి, రైస్ వేసిన పిండి 1 డేకే పెట్టుకోవాలండి. 1 డే కన్నా ఎక్కువ ఉంచొద్దు. రైస్ వేసాం కదా, పాడైపోద్ది అంటే ఉంటుంది. ఒక్కొక్కరికి హెల్త్ ఇది అవుతూ ఉంటుంది, మోషన్స్ అవి అవుతాయి. అందుకోసం నేను 1 డేనే ప్రిపేర్ చేస్తానండి. ఇలా మనం 6 అవర్స్ పర్మిట్ చేద్దామండి. పెట్టేసి మూత పెట్టేసి రైస్ మాత్రం ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకుంటే దోశ రాదండి. నేను ఒక గ్లాస్కి 3 గుప్పిళ్ళు అంటే చిన్న గుప్పిళ్ళు రైస్ వేసాను. అంటే ఒక బౌలు, చిన్న బౌల్, ఇంత బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్న్నర రైస్ వేసాను అంతే. దోశ పిండిని పర్మిట్ చేసుకుందామండి ఒక 6 అవర్స్. 6 అవర్స్ తర్వాత దోశ పిండి ఇలా అయిందండి మంచిగా. ఇప్పుడు ఉప్పు అన్నీ వేసేసాం కదా, మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకొని దోశ ప్యాన్ హీట్ అయిందో లేదో చూద్దాం. హీట్ అయిందండి, కొంచెం హీట్ అనిద్దాం. కొంచెం మీడియంలో పెట్టుకుందాం. హీట్ అయింది. ఇప్పుడు దోశ వేసుకుందామండి పిండితో. సాల్ట్ అవన్నీ మనం ముందే వేసేసుకున్నాం కదండి పిండి మనం మిక్సీ పెట్టినప్పుడు. ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఒక గరిటెడు పిండి వేసుకుని ఇలా చేసుకున్నాం. దీనిపైన ఆయిల్ వేసుకుందాం. మనకు కావాలంటే నెయ్యి కూడా వేసుకుని కాల్చుకోవచ్చండి. ఆయిల్ వేసేసాను. హైలో పెట్టుకుందామండి. హైలో పెట్టుకుని కాల్చుకుందాం.
చూసారు కదండి, మంచిగా కాలుతుంది. దీన్ని మనం ఇలా రోల్ చేసుకుందామండి. చూసారు కదండి, ఆ లేయర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. మన హోటల్ స్టైల్లోనే దోశ వచ్చిందండి. దీన్ని మనం తీసేద్దాం, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగే మిగతావి కూడా దోశలు వేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి దోశలు. మీరు కూడా ఇలానే పిండిని తయారు చేసుకొని మంచిగా దోశలు వేసుకోండి. మంచి క్రిస్పీగా వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలాగా మనం చేసుకోవచ్చండి. ఈ దోశ పిండిని క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదు మనకి మీడియంగా కావాలంటే మీడియంగా. కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు మరి క్రిస్పీగా తినలేరు కదండి, అందుకని ఇలా వేసుకోండి. వాళ్ళకి కొంచెం మెత్తగా వేసేవాడిని, క్రిస్పీగా తింటాననే వాళ్ళకి క్రిస్పీగా వేసేవాడిని. చూసారు కదండి, హోటల్ స్టైల్లో దోశలు వచ్చినాయి. నెక్స్ట్ టైం మీరు దోశలు వేసుకోవడానికి నేను చెప్పిన విధంగా దోశ బ్యాటర్ని రెడీ చేసుకోండి, మంచిగా వస్తాయి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సేమ్ హోటల్లో ఉన్నట్టే ఉంటాయండి దోశలు. చూసారు కదండి ఎలా ఉందో. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ.